వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కేవలం 3 వారాల్లో 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. పెద్ద సినిమాల రాకతో కలెక్షన్లు అనేవి కొద్దిగా స్లో డౌన్ అయితే అయ్యాయి. ఈ చిత్రం 28వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం 43 కోట్ల షేర్ 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు ఇప్పటి వరకు 150 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈ మూవీ 27 రోజుల వరకు ఏరియా ఆఫీస్ కలెక్షన్లో ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 47.18 కోట్లు, సీడెడ్లో 18.86 కోట్లు, ఉత్తరాంధ్రలో 22.31 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.68 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.92 కోట్లు, గుంటూరులో 10.35 కోట్లు, కృష్ణాలో 9.58 కోట్లు, నెల్లూరులో 4.75 కోట్ల చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 130.63 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.90 కోట్లు, ఓవర్సీస్లో 16.91 కోట్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 211.65 కోట్ల గ్రాస్ను అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 156.44 కోట్ల షేర్ను అందుకుంది. చైతన్య సాయి పల్లవిల తండేల్ మూవీ వల్ల ఈ చిత్రానికి గట్టి పోటీ అనేది ఎదురవుతుంది. వీకెండ్లో పర్వాలేదనిపించే విధంగా శనివారం 1.36 కోట్లు, ఆదివారం 1.83 కోట్ల గ్రాస్ను అందుకున్న ఈ చిత్రం సోమవారం వర్కింగ్ డే కావడంతో 28వ రోజు ప్రపంచవ్యాప్తంగా 53 లక్షల గ్రాస్ వసూళ్లను మాత్రమే అందుకుంది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి అతి తక్కువ వసూలు రావడం ఇదే మొదటిసారి. మరి ఈ వారం వెంకటేష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూద్దాం.